కేంద్రాన్ని ఎదిరించే సత్తా ఉందా వైసీపీకి అసలు? సరే కూటమికి లేదనుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి జనసేనకి తెలుగుదేశానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదు అని కాసేపు అనుకొని పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఎదిరించగలదా ఈ విషయంలో? ఇప్పుడు కూటమికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యమా ఉందా లేదనేది కాదు పాయింట్. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు స్టీల్ ప్లాంట్ పై, అది మెయిన్ గా చెప్పుకోవాలి. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఎందుకు అంచెలంచెలుగా వాళ్ళు మరి బ్యాక్ డోర్ లో అన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి? ఎందుకు కార్మికులు రోడ్డు మీదకి వచ్చారండి? కార్మికులు వీళ్ళు చేయకపోతే కార్మికులు రోడ్డు మీదకి ఎందుకు పడ్డారు? ఎందుకు అక్కడ దీక్షలు చేస్తా ఉన్నారు? గత నెలల నుంచి దీక్షలు జరుగుతా ఉన్నాయి కదా. ఈ నాయకులు ఎందుకు పోలేకపోతున్నారు స్టీల్ ప్లాంట్ కి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ మరి కార్మికుల పక్షాన నిలబడతాము, దాన్ని నిలబెట్టేందుకు ఖచ్చితంగా మా ప్రయత్నం చేస్తాము. అది కూడా కాకుండా ఈ కేంద్రంతో ఢీకొంటారు అవసరం అయితే తప్పకుండా. ఏదైతే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారో, పెత్తందారులకి పెట్టుబడిదారులకి అప్పచెప్పబోతా ఉన్నారో, ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి